ప్రాచీన దేవాలయాలు, ప్రాచీన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక చరిత్రను తనలో దాచుకున్న పవిత్ర స్థలాలు, ఇలాంటి అరుదైన ఆధ్యాత్మిక క్షేత్రాలను మీ ముందుకు తీసుకురావడమే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో ఉన్న శ్రీ ఆదిలక్ష్మి అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించబోతున్నాం. స్థానికంగా ఈ క్షేత్రాన్ని దేవతల గుట్ట అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఉన్నాము. ప్రవేశ ద్వారం నుంచి ఈ క్షేత్రం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తోంది. చుట్టూ పచ్చని చెట్లు, రాతి కొండలు, ఆధ్యాత్మిక వాతావరణం భక్తుల మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. ప్రవేశం దగ్గర కనిపిస్తున్న ఈ రథం ఆలయ ఉత్సవాల వైభవాన్ని గుర్తు చేస్తుంది. పండుగల సమయంలో ఈ రథానికి ప్రత్యేక అలంకరణలు చేసి ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ గుహా క్షేత్రానికి సుమారు 3800 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. ఈ ఆలయంలోని ప్రతి మూలలో ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ గుహలో ఉన్న ఒక విశేషం చాలా మందికి తెలియదు. అది ఏమిటో ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళే మెట్లు ఎక్కుతున్నాం. ప్రతి మెట్టు, ప్రతి అడుగు స్వామివారి దర్శనం వైపు మనల్ని తీసుకెళ్తున్న పవిత్ర ప్రయాణంలా అనిపిస్తుంది. రెండు వైపులా కనిపించే రాతి కొండలు ఈ క్షేత్రానికి ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఆలయంలోని అందమైన కళ్యాణ మండపం. ఈ మండపం ఆలయంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. ఇక్కడ శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు, ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. విశాలమైన ఈ మండపం భక్తులు కూర్చొని పూజలో పాల్గొనేందుకు, స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు ఎంతో అనువుగా నిర్మించబడింది. ఉత్సవాల సమయంలో ఈ ప్రాంగణం భక్తులతో కలకల్లాడుతూ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నిర్మాణ శైలి కూడా ఆలయ సౌందర్యాన్ని మరింత పెంచుతూ భక్తులను ఆకట్టుకుంటుంది. ఇంకా కొద్దిసేపట్లో మనం ఒక సహజ గుహలోకి ప్రవేశించబోతున్నాం. అక్కడ ఉన్న అద్భుతం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నవి రాతికొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య తిరునామాలు. ఈ నామాలను దర్శిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరించడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందుతారని విశ్వసిస్తారు. అబ్బా, ఎంత అద్భుతమైన దర్శనం! ఈ రాతి కొండలపై శ్రీ స్వామివారి దివ్య తిరునామాలు కనిపించడం భక్తుల హృదయాలని భక్తిభావంతో నింపేస్తుంది. ప్రకృతి ఒడిలో ఈ రాతి కొండలపై దివ్య తిరునామాలు దర్శనమివ్వడం నిజంగా కన్నుల పండుగ. ఈ పవిత్ర దృశ్యం మనసును ప్రశాంతపరుస్తూ భక్తిభావాన్ని మరింత పెంచుతుంది. కొండల మధ్యలో ఇప్పుడు మనకు దర్శనమిస్తున్నది శ్రీ ఆంజనేయ స్వామివారు. శ్రీరాముని పరమభక్తుడైన ఆంజనేయ స్వామి శక్తికి, భక్తికి, ధైర్యానికి ప్రతీకగా పూజలందుకుంటారు. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళడం ఆనవాయితీగా భావిస్తారు. అదిగో చూడండి, ఇప్పుడు మనం ఆలయ ధ్వజస్తంభం వద్ద ఉన్నాము. హిందూ దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. భక్తులు ముందుగా దీనికి నమస్కరించి తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు. ధ్వజస్తంభానికి దర్శించిన క్షణం నుంచే భక్తుల మనసులో భక్తి, వినయం మరింత పెరిగి స్వామివారి దివ్య దర్శనం కోసం ఎదురు చూపులు అధికమవుతాయి.
ఇప్పుడు మనం సహజ సిద్ధమైన రాతి గుహలోకి ప్రవేశిస్తున్నాం. ఈ గుహలో అడుగు పెట్టగానే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ గుహ ఎంతో పవిత్రమైనది. ఇక్కడ కనిపిస్తున్నది స్వయంభూ వినాయక స్వామివారు. ప్రతి శుభకార్యానికి ముందు వినాయకుణ్ణి ప్రార్థించడం మన సాంప్రదాయం. ఈ క్షేత్రంలో కూడా ముందుగా వినాయకుణ్ణి దర్శించుకొని భక్తులు ముందుకు సాగుతారు. ఒకసారి ఈ దారిని గమనించండి. ఈ మెట్లు మనలను పరో పవిత్ర సన్నిధి వైపు తీసుకెళ్తున్నాయి. ఆ దివ్య దర్శనాన్ని కలిసి ఆస్వాదిద్దాం. ఇప్పుడు మనం స్వయంభూ శివలింగాన్ని దర్శిస్తున్నాం. పక్కనే నంది మహారాజు దర్శనమిస్తారు. గుహలో వెలిగే దీపాలు, ఓం నమః శివాయ నామస్మరణ ఈ వాతావరణాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చుతున్నాయి. ఇలా ప్రకృతి ఒడిలో కొండల మధ్య కొలువై ఉన్న ఈ పవిత్ర స్వయంభూ శివలింగాన్ని దర్శించుకోవడం మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ప్రాచీన దేవాలయాలు, పురాతన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల విశేషాలను తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే మా వీడియోలు మీ ఆధ్యాత్మిక యాత్రలకు మార్గదర్శకంగా నిలుస్తూ ప్రతి క్షేత్రంలోని చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మికతను మీకు మరింత దగ్గర చేస్తాయి. అబ్బా, ఈ దృశ్యాన్ని చూడండి, ఎంత అద్భుతమైన దృశ్యం! ఒకవైపు పవిత్ర ధ్వజస్తంభం, మరోవైపు కొండపై ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ గోపురం. ప్రకృతి, భక్తి, దివ్యత ఒకే చోట కలిసిన ఈ అపూర్వ దృశ్యం ప్రతి భక్తుడి జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆలయ విశేషాలను చూశాం. ఇప్పుడు ఈ పవిత్ర క్షేత్రంలోని అత్యంత దివ్యమైన క్షణం రాబోతుంది. రండి చూద్దాం. భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూసే ఆ దివ్య క్షణం వచ్చేసింది. ఇప్పుడు స్వామివారి గర్భగుడిలోకి అడుగుపెట్టి ఆ పవిత్ర దర్శనాన్ని భక్తి శ్రద్ధలతో ఆస్వాదిద్దాం. ఇప్పుడు చెప్పబోయే ఈ విశేషం వింటే ఈ ఆలయ మహిమ ఎంత ప్రత్యేకమో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ ఆలయంలోని ప్రధాన దేవత శ్రీ ఆదిలక్ష్మి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉన్నాము. సహజ సిద్ధమైన గుహలో స్వామివారు కొలువై ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయ మరో విశేషం ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉత్తరాభిముఖంగా కొలువై ఉన్నారని విశ్వసిస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశి రోజున ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తుల దర్శనార్థం దక్షిణాభిముఖంగా ప్రతిబింబ దర్శనాన్ని ఏర్పాటు చేశారని చెబుతారు. శ్రీ ఆదిలక్ష్మి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఈ దివ్య దర్శనం మీకు ఎలా అనిపించింది? మీ అనుభూతిని కామెంట్లో తప్పకుండా పంచుకోండి. గోవింద నామస్మరణతో మీ కామెంటును ప్రారంభిస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. మీకు ఈ ఆలయం గురించి ఇప్పటికే తెలిసి ఉంటే మీ అనుభవాన్ని కూడా అందరితో పంచుకోండి. ఈ విధంగా మనం హైదరాబాద్ సమీపంలోని ఈ అద్భుతమైన గుహా క్షేత్రాన్ని దర్శించుకున్నాం. ప్రాచీనత, ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు ఈ మూడు ఒకే చోట కలిసిన అరుదైన పుణ్యక్షేత్రం ఇది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ల ద్వారా మాకు తెలియజేయండి. మీకు అవకాశం లభిస్తే ఒక్కసారి ఈ ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి తప్పకుండా దర్శించండి. ఇలాంటి ప్రాచీన దేవాలయాలు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక యాత్రలు, చారిత్రక విశేషాలతో కూడిన వీడియోల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రలో కలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ.